ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హెబ్రీ 1:13 దేవుని బిడ్డ ఎక్కడ కూర్చోవాలి అనేది బైబిలు ఎంతో తేటగా సూచిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, ఉపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించువాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరియు యేసు ప్రభుని పాదాల చెంత కూర్చొని ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానించి యేసు ప్రభువు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడనని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు గర్విష్ఠులను, డంబికులను ద్వేషిస్తాడు. ఆయన తన శిష్యులతో, జనసమూహంతోనూ మాట్లాడుతూ సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను కోరుకునే పరిసయ్యుల్లాగా ఉండొద్దని చెప్పాడు. అపహాసకులు కూర్చున్న చోటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నామా? మరియు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్టు మనం ఎన్నుకున్నామా? ప్రార్థన. యేసు ప్రభువా, నీ బోధలోనున్న సంపూర్ణ జ్ఞానమునకై వందనములు. వాటిని నేను క్రమంగా అనుసరించినట్లు చేయము. నీ సింహాసనంపై కూర్చుని ఆధిక్యత పొందుటకు నన్నొక జయించే వ్యక్తిగా చేయము. నీకు వందనములు తండ్రి. సాటిలేని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.